హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మా గృహప్రవేశం అయితే అయింది. సారీ, వీడియో చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. హోమం వ్రతం అన్నీ కూడా చేసాము. మేమైతే ఓల్డ్ హౌస్ని రీమోడలింగ్ చేసాము. ఫుల్ వీడియో అయితే చూపిస్తాను, చూసేయండి. ఇంటి శుభకార్యాలు అంటేనే మామిడి తోరణాలు, బంతిపూలు ఖచ్చితంగా ఉంటాయి. అందుకనే మేమైతే ముందుగా తోరణాలు అయితే రెడీ చేసుకున్నాము. నేను ఒకదాన్నే చేయడం కష్టమనేసి మా ఫ్రెండ్స్ని అయితే తీసుకొచ్చాను. వాళ్ళని అయితే నాకు చాలా హెల్ప్ చేశారు. అయినా కానీ మాకైతే దండలు కూర్చోడానికి చాలా టైం పట్టింది. ఫైనల్గా అయితే ఇన్ని దండలు అయితే కూర్చాము. ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేసాము. మా కష్టం చూడలేక మా బాబు కూడా మాకైతే హెల్ప్ చేసింది. చూడండి, పూలైతే సర్దేస్తుంది. ఇంకా శుభకార్యాలు అంటేనే మామిడి తోరణాలు, పూలదండలు, అలాగే అతి ముఖ్యమైనది ఇంటి ముందు పందిర. ఇది వేసింది ఎవరో ఇదిగోండి మన వాళ్ళే. చాలా కష్టపడ్డారు కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకుంటున్నారు వాటర్ మెలన్ తింటూ. ఇంకా డైరెక్ట్గా అయితే నేను పాలు పొంగించిన వీడియో అయితే అప్లోడ్ చేశాను. దానికి ఒక కారణం ఉందండి. గృహప్రవేశం చేసేటప్పుడు గోమాతని, దూడని ముందుగా అయితే ప్రవేశపెడతారు కదా. ఆ టైంలో అయితే బయట చాలా జనం ఉండడంతో అవి చూసి భయపడి పారిపోయాయి. ఇంకా మాకైతే చాలా టెన్షన్ వేసింది. అప్పుడే ఇంకొక ఆవును తీసుకొచ్చారు, అదైతే బాగానే వచ్చింది. అసలు కొత్త ఇంట్లో పాలు ఎందుకు పొంగిస్తారు మీకు తెలుసా? లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచి పుట్టిందని నమ్ముతారు. విష్ణుమూర్తి పాల సముద్రం మీద నివాసం ఉంటారని పురాణ కథల్లో ఉంది. పాలు పొంగించడం వల్ల సకల దేవతలను ఇంట్లోకి ఆహ్వానించినట్లు అవుతుంది. అలాగే ఇంట్లో భోగభాగ్యాలు, ధనం, ఆరోగ్యం లభిస్తాయని కూడా నమ్ముతారు. అందుకే ముందుగా పాలు పొంగిస్తారు, తర్వాత మిగతా కార్యక్రమాలు అయితే చేస్తారు. పాలు పొంగించడం అయితే అయిపోయింది. తర్వాత అందరూ తెచ్చిన బియ్యం కలిపి కొంచెం కొంచెంగా అందరూ వేస్తారు. నేనైతే చేతులు నింపుగా తీసి వేసేస్తున్నాను, నాకు తెలియదు కదా. వాళ్ళేమో కొంచెం వేయి చాలు అన్నారు. బియ్యం ఎక్కువైనా చాలా కష్టం ఉడకడానికి. ఏదోలా సమయానికైతే పాలు పొంగించడం అయిపోయింది. అందరూ వచ్చి సాయం చేశారు కూడా. మన పల్లెటూరులో అయితే ఇలాగే సాయం చేస్తారు, అది చాలా నచ్చుతుంది నాకు. మీలో ఎవరైనా ఎప్పుడైనా గృహప్రవేశం చేస్తే మాత్రం ముందుగానే అన్నీ సమకూర్చుకోండి, లేదంటే అప్పటికప్పుడు చాలా గాబరా పడి టెన్షన్ పడాల్సి వస్తుంది. మాకు ముందు రోజు అయితే పాలు పొంగించడం, తర్వాత రోజు వ్రతం, హోమం అయితే చేశాము. కొందరికైతే ఒకే రోజు పాలు పొంగించడం, హోమం, వ్రతం అయితే చేస్తారు, కానీ మాకు అలా సెట్ అవ్వలేదు. ఇప్పుడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ని పరిచయం చేస్తాను. ఇగోండి, అమ్మమ్మ, నానమ్మ, బాప్ప, ఇంకా పెద్ద బాప్ప, మా నాన్న. వీళ్ళిద్దరు అక్క చెల్లెలను ఈజీగా తెలిసిపోతుంది. ఇంకా ప్రసాదాన్ని అందరం కొంచెం కొంచెంగా అయితే తీసుకున్నాము. వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చాము. నైట్ అవడంతో చాలామంది అయితే వెళ్ళిపోయారు. ఇదిగోండి, ఇదైతే మా పూజ గది. ఎలా ఉంది? మా పిన్ అయితే వీడియోలో మిస్ అయిపోద్ది అనుకున్నాను, వచ్చేసింది. అసలు విషయం చెప్పాలంటే మా ఇంటి నిర్మాణం మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే జరిగింది. ఇప్పుడైతే రీమోడలింగ్ అనేది చేశాము. అప్పటి రోజుల్లో ఇల్లులు కట్టడం అంటే ఎలా ఉంటాయో తెలుసు కదా, అంతగా మోడల్స్ ఏమి ఉండవు కదా. అందుకనే ఇప్పుడైతే రీమోడలింగ్ చేసి కొంచెం మోడల్స్ అవి పెట్టుకున్నాము. ఇది సైడ్ బెడ్రూమ్ లాంటివి ఏమీ రాలేదు, మొత్తం స్ట్రైట్ హౌస్ అనమాట. ఎలాగో ఇంత ఖర్చు చేసి ఇల్లు కట్టాం కదా, అందుకనేసి వుడ్ వర్క్ కూడా అయితే పెట్టించుకున్నాము, ఇంకా నీట్గా ఉంటుందనేసి. హాల్ చూసారు కదా, హాలు, దేవుడి గది. ఇదైతే కిచెన్ అయితే చాలా ప్లేస్ వచ్చింది. పెయింటింగ్ వర్క్, డిజైన్ వర్క్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది. మంచి రోజు చూసి గృహప్రవేశం అయిపోతే తర్వాత చేసుకోవచ్చు అనేసి వదిలేసాము. మొత్తం హౌస్ని అయితే చూపించేశాను కదా. ఇప్పుడైతే మేము పూజకి రెడీ అవ్వాలి, పంతులు గారు వస్తారు అని చెప్పారు. నేనైతే రెడీ అయ్యి కూర్చున్నాను. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఫస్ట్ అయితే గణపతి పూజ చేస్తాం కదా. श्वेतवराहकल्पे वैविष्णुमन्त्रे कलियुगे प्रथमपदे जम्बूद्वीपे भद्रवर्षे भद्रखण्डे वेरो दक्षिणदिग्भागे सेन्द्रो देवानां श्रीमस्ते विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे शुक्लपक्षे सप्तम्यां तिथौ भृगुवासरः शुभनक्षत्र एवं गुणं विशेषं गोत्रस्य नामधेयः नागरि गोत्रस्य शिवखण्डस्य सह धर्मपत्नी वीरमा आयुरारोग्य ऐश्वर्य
కల్పమోక్షాన్ చతుర్విధ ఫలమోక్షసిద్ధిం ఇష్టకామ్యార్థ మనోవాంఛాం సర్వాభీష్టఫలసిద్ధ్యర్థేన అస్య నూతన గృహ ప్రవేశ అంగత్వేన రమా సత్యనారాయణ స్వామి నవగ్రహ దేవతాం సమస్తం దేవతాం పూజాం కర్యాం పూజాం చ కరిష్యే ఇలా లైట్ పట్టుకోండి చేయగలి ఈ ఓడర్కు వెళ్తాను తదకత్వేన ఒక వేయించాలి హస్తోపరి దాని మీద చేయండి ఈ పక్కన మీరు కూడా మీకు అందరూ కూడా చేయండి పట్టుకోండి కళముఖే విష్ణుకంఠే విక్రస్మాస్తహం మునస్తోర్మ మధ్యే మాతృ గణాక్షతః వృక్షాలసాగర సర్వే సప్తదీపావసుమురః ఋగ్వేదో యజుర్వేదో సామవేదో తదర్పణః అంగే సహితాः సర్వే కలసామనమాశ్రితः కలసోదకేన తీసేయండి అభ్యానిచ సంప్రేక్షయామి వీకెండ్ దాని మీద పూజ అయితే చాలాసేపు అయింది, కానీ కొంచెం వీడియో అప్లోడ్ చేశాను ఎందుకంటే చూసిన వాళ్ళకి కూడా బోరింగ్ అనిపించకూడదు కదా. తర్వాత 9 కలశాలు పెట్టి కూడా పూజ చేశాము. ఇప్పుడు హోమానికి అయితే సిద్ధం చేశాము. హోమం కాల్చేటప్పుడు ఒక్కొక్కరి బాధ చూసారు కాదు, కళ్ళల్లో నుంచి వాటర్ అయితే వచ్చేసేవి. చంద్రగ్రహాయ స్వాహ చంద్రగ్రహాయ నమః కుజగ్రహాయ స్వాహ కుజగ్రహాయ నమః బుధగ్రహాయ స్వాహ బుధగ్రహాయ నమః గురుగ్రహాయ స్వాహ గురుగ్రహాయ నమః శుక్రగ్రహాయ స్వాహ శుక్రగ్రహాయ నమః శనిగ్రహాయ స్వాహ శనిగ్రహాయ నమః రాహుగ్రహాయ స్వాహ రాహుగ్రహాయ నమః కేతుగ్రహాయ స్వాహ కేతుగ్రహాయ నమః ఓం దేవవేదసే సర్వామ సోమరాదిగతో విహాటి వేదః సహ పరిశుద్ధాని విశ్వానా దేవసింధం దుర్గాజగ్నిః సామగ్రివతాం స్వాతురంతిం వైరోచనీం కర్మఫలేష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపంచే సుతరశుతరసే నమః దుర్గా దేవతాభ్యో నమో నమః స్వాహ. హోమం కాల్చినప్పుడు హోమంలో నవధాన్యాలు అయితే వేస్తారు. హోమం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. ఇంకా 3 ప్రదక్షిణలు అయితే చేసి ఇంకొక క్షణం కూడా ఆగలేదు. ఆ పొగ వల్ల కళ్ళు మండుతున్నాయని చెప్పేసి బయటకైతే అందరం వచ్చేసాము. ఒక పంతులు గారు మాత్రమే లోపల ఉన్నారు. ఫైనల్గా శ్రీ సత్యనారాయణ వ్రతం అయితే ఇంకా ఉంది. ఇదైతే పైన ఒక రూమ్ సపరేట్గా కట్టాం కాబట్టి పైన పూజ చేసాము. అందరం కూడా కూర్చొని శ్రీ సత్యనారాయణ వ్రత కథ అయితే విన్నాము. కానీ చాలామందికి అయితే నిద్ర వచ్చేసింది. పైన బిల్డింగ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇదైతే గృహప్రవేశం అవ్వక ముందు తీసిన వీడియో. జస్ట్ మీకు ఎలా ఉందో తెలియాలనేసి అయితే వీడియో పెట్టాను. మేము చిన్నప్పుడు పురింట్లో ఉండేవాళ్ళం. తర్వాత మేడీలు అయితే వచ్చాయి. ఇప్పుడైతే చూసారు కదా, ఇంకా అంతా మోడర్న్ హౌస్లని. ఆ ఓల్డ్ హౌస్ను కూడా మీకైతే ఒకసారి చూపిస్తాను. ఈ వీడియో దూడ కోసం తీసింది అనుకోకుండా ఇప్పుడు ఓల్డ్ హౌస్ని చూపించడానికి ఉపయోగపడింది. ఈ విధంగా ఉండే హౌస్ని మేమైతే రీమోడలింగ్ చేసి ఇప్పుడైతే కొంచెం నీట్గా అయితే కట్టుకున్నాము. నిజం చెప్పాలంటే రీమోడలింగ్కే ఎక్కువ మనీ అవుతుంది. ఫైనల్గా కంప్లీటెడ్. మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.